పర్టికులర్ ఈ క్లాస్లో మనకు ఒక కామెంట్ రావడం జరిగినది. సో పూర్ణచంద్రరావు బంటుపల్లి. ఓకే, సో ఇతని కామెంట్ ఏమనుందంటే, ఐ వాంట్ టు క్రియేట్ ఏ కార్డ్ విజువల్ బేస్డ్ ఆన్ రిఫ్రెష్ టైమ్ డేట్. Whenever type schedule refresh happen, that time date and time should reflect in the card visual. We keep in report view. Can you please help me out with it? Thank you. So schedule refresh ka related gante present manaku matram pro account gaani so Power BI కి సంబంధించిన ప్రీమియం అకౌంట్ మాత్రం లేదండి. కానీ ఏంటంటే అవి లేకపోయినా కానీ మీకు అర్థమయ్యే విధంగా అయితే నేను ట్రై చేస్తానండి. సో ఐ హోప్ మీకైతే అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. సో మీకోసం ఈ వీడియో చేస్తున్నానండి. సో చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రీఫ్రెషెస్ అనేది ఎలా ఉపయోగపడతాయి. ఓకే, సో నేనేం చేశానంటే ఒక ఎక్సెల్ ఫైల్ తీసుకున్నాను. చూడండి, ఈ ఎక్సెల్ ఫైల్ ఏం చేశానంటే డేట్, సేల్స్ తీసుకున్నాను. ఓకే, ఒక డేట్ కాలం, సేల్స్ తీసుకున్నాను. ఆర్డర్ వైజ్గా శాంపిల్గా డేట్ అనేది ఎంటర్ చేసుకోవడం జరిగినది. ఓకే, చూడండి, ఇప్పుడు ఇదే ఫైల్ని చూడండి ఇప్పుడు ఇదే ఫైల్ నేను ఏం చేస్తున్నాను అంటే మన పవర్ బిఐలోకి తీసుకొస్తున్నాను. సో అది నేను ఎక్కడ అంటే డెస్క్టాప్లో. ఓకే, చూడండి ఫ్రెండ్స్, బుక్ 1లో షీట్ 3. ఓకే, సో షీట్ 3 అనేది కూడా మనకి ఇక్కడ డేటా అనేది రాలేదు. ఓకే, సో మనం అక్కడ ఎక్కడ ఎంటర్ చేసాం మనం అది అందులో చూసుకున్నట్లయితే బుక్ 1లో షీట్ 4. సో షీట్ 4 అక్కడ షీట్ 3 వరకే చూపిస్తున్నాయి, షీట్ 4 అనేది చూపించలేదు, ఎందుకంటే ఈ ఫైల్ అనేది సేవ్ చేయలేదు. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేశాను, కంట్రోల్ S అని చెప్పేసి సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత మళ్ళీ ఇందులోకి వచ్చేసి మరి ఇక్కడ మనకు డాటా అనేది 4th అనేది కనబడట్లేదు షీట్ అనేది. అంటే మనకి ఇక్కడ రీఫ్రెష్ అనేది అవైలబుల్లో ఉంటుంది. ఈ రీఫ్రెష్ క్లిక్ చేసేసినాం అనుకో ఓన్లీ ఇక్కడ వరకే డేటా రిఫ్రెష్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ షీట్ అనేది సెలెక్ట్ చేసుకోగానే ఇందులోకి వచ్చేసి మనకు ఆ షీట్స్లో ఏమేమి ఉన్న డాటా అంతా చూపిస్తూ ఉంటుంది. సో అక్కడ మనం వాల్యూస్ ఏమైనా చేంజ్ చేసినాం అనుకో, వాల్యూస్ అప్డేట్ కావాలంటే మళ్ళీ ఇక్కడ మనకు రీఫ్రెష్ ఉంటుంది. ఓకే, సో రీఫ్రెష్ అంటే ఏంటిదంటే, సో మన కొత్త డాటా అయితే మన ఎక్స్ట్రా యాడ్ అవుతుందో ఆ డాటా అంతా మనకు మళ్ళీ ఇందులోకి పుష్ చేస్తూ ఉంటుంది రీఫ్రెష్ క్లిక్ చేయగానే. ఓకే, సో ఇప్పుడు ఏం చేశానంటే ఈ డేటా అంతా మొత్తం ఇంపోర్ట్ చేసుకున్నాను. ఓకే, సో డేట్ మొత్తం ఇంపోర్ట్ చేసుకున్నాను. ఒక స్లైసర్ తీసుకుంటున్నాను అండి. సో లిస్ట్. ఓకే, సో తర్వాత నెక్స్ట్ ఏం చేశానంటే ఒక కార్డ్ తీసుకున్నాను, ఇందులో సేల్స్ వేసాను. ఓకే, సో ఇక్కడ మన డాటా అంటే ఎప్పటికప్పుడు డాటా అనేది మనకు అప్డేట్ అవుతా ఉన్నది. సో ఇప్పుడు మనకు ఈ షెడ్యూల్ రిఫ్రెష్ అనేది ఎందుకు ఉపయోగిస్తారు, మరి ఎటువంటి సందర్భంలో ఉపయోగిస్తారు అంటే మనకు డాటా అనేది లైవ్ డేటా అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో లైవ్ డాటా అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఆ చేంజ్ అయినదంతా మనము ఈ ప్రోలోకి కొంత లిమిట్స్ ఉంటాయి, తర్వాత ప్రీమియంలో కొంత లిమిట్స్ ఉంటాయి. ఓకే, సో ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ప్రోలో 7 టైప్స్గా మనము సెట్ చేసుకోవచ్చు. అంటే 30 minutes ఒకసారి రిఫ్రెష్ కావాలా, 1 hour ఒకసారి రిఫ్రెష్ కావాలని మనము సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే నా ఎక్సెల్లో కొత్త డాటా యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, సో 4/6/2020 ఈరోజు ఒక 1600 సేవ్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేశానంటే ఈ ఫైల్ని సేవ్ చేసుకున్నాను, కంట్రోల్ S అని. ఓకే, సో ఆ ఫైల్ని సేవ్ చేసుకున్న తర్వాత చూడండి డేటా అంతా మరి మనకి ఇక్కడ రాలేదు, ఎందుకంటే డాటా అంతా అప్డేట్ కాలేదు. సో డేటా అప్డేట్ కావాలంటే ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఇంకొక రిఫ్రెష్ ఉంటుంది, అది రిఫ్రెష్. ఇది క్లిక్ చేసినాం అనుకో, ఇప్పుడు ఏం చేస్తా అంటే డేటా మొత్తం రిఫ్రెష్ అవుతుంటుంది. అంటే ఇంకా కొత్త రికార్డ్స్ ఏమైనా యాడ్ అయ్యా, సో ఆ రికార్డ్స్ మొత్తం యాడ్ చేసేసుకుంటాను ఇలా. ఓకే, సో మరి ఇలా మనం రిఫ్రెష్ చేసుకుంటా ఉంటాం. మరి తనన్న క్వశ్చన్ ఏంటంటే నాకు ఈ షెడ్యూల్ రిఫ్రెష్లలో ఎలా సెట్ అవుతుంది అని అనుకున్నట్లయితే, సో నేను మీకోసం అయితే మాత్రం ఒక ప్రజెంటేషన్ అయితే చూపించగలుగుతున్నానండి. ఓకే, సో ఆ ప్రజెంటేషన్ చూస్తే కనుక మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, చూడండి,
సో మనం ఇందాక తీసుకునేది అంటే ఎక్సెల్ ఫైల్. సో ఓన్లీ ఎక్సెల్ నుంచి మాత్రమే మనము ఎలా మనం డేటా తీసుకొచ్చుకున్నాం అనేది చూపించాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు ఇది ఒక ఎక్సెల్ ఫైల్ అనుకోండి. మనం ఏం చేసాము, ఈ ఎక్సెల్ ఫైల్ నుంచి డేటా తీసుకొచ్చుకున్నాం. తీసుకొచ్చుకొని ఇలా కొత్త రికార్డ్ రాగానే మనం ఏం చేస్తామంటే ఇందులో రిఫ్రెష్ అనే బటన్ ఉంటుంది. ఆ రిఫ్రెష్‌ని క్లిక్ చేయగానే ఇందులోకి వచ్చేసి డేటా అంతా మనకు అప్డేట్ అవుతా ఉంటది. ఓకే. సో మరి మనకు ఈ రిఫ్రెషెస్ అనేటివి రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్‌లో ఏ విధంగా ఉపయోగపడతాయి? సో తను చెప్పిన విధంగా మనకు స్కెడ్యూల్ రిఫ్రెష్ అనేది ఎలా ఉపయోగిస్తారు? అసలు ఎందుకు ఉపయోగిస్తారు? అని అనుకున్నట్లయితే మనకు రిఫ్రెషెస్ అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్‌కి ఎస్‌క్యూఎల్‌కి కనెక్ట్ అయినామనుకో. సో ఎస్‌క్యూఎల్‌కి కనెక్ట్ అయిపోయినప్పుడు ఇది పవర్ బిఐ డెస్క్‌టాప్. ఓకే. సో ఈ సర్వీసెస్ డెస్క్‌టాప్‌లో మనం ఏం చేసాము, ఈ రోజు మాత్రం ఎంత డేటా వచ్చినదో ఆడి వరకే మనము కనెక్ట్ అయ్యాం. ఓకే. సో ఇక్కడ నుంచెల్లి ఇలా తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఇక్కడ మనకేం చేసినామంటే ఒక డేటా అనేది చేసుకున్నాం. అంటే సంథింగ్ ఆ డేటా యూజ్ చేసుకొని ఒక రిపోర్ట్ అనేది జనరేట్ చేసుకున్నాం. సో ఇక్కడ నాకేందంటే లైవ్‌లో ఒక వెబ్‌సైట్ అనేది రన్ అవుతా ఉన్నది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్‌కి సో ఏదైనా ఒక సేల్‌కి సంబంధించిన వెబ్‌సైట్ అనుకుందాం. ఈ వెబ్‌సైట్ ఏం చేస్తదంటే డేటా అంతా అప్డేటెడ్ డేటా అంతా వాళ్ళు ఎంటర్ చేసినా కొద్దీ ఈ బ్యాక్ ఎండ్‌లో ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచెల్లి డేటాబేస్‌లోకి వస్తా ఉంటది. ఓకే. సో ఈ డేటాబేస్‌లోకి వచ్చినప్పుడు ఈ డేటా అంతా మళ్ళా ఇందులోకి రావాలంటే మనం ఇక్కడ రిఫ్రెష్ అనేది ఒకటి ఉపయోగిస్తా ఉంటాం. ఈ రిఫ్రెష్ క్లిక్ చేయగానే ఏం చేస్తదంటే ఈ ఓల్డ్‌లో ఉన్న డేటా మొత్తం అప్డేట్ చేస్తా ఉంటా. ఓకే. సో ఇలా అప్డేట్ చేయడానికి అని చెప్పేసి మనం ఇక్కడ వరకైతే యూజ్ చేస్తా ఉంటాం. మరి షెడ్యూల్ రిఫ్రెష్ అనేది మనకి ఎందుకు ఉపయోగపడతది? సో అది ఎలా ఉపయోగపడతది అని అనుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇది ప్రీమియర్ ప్రో అనుకుందాం. ఓకే. సో ప్రో అని అనుకున్నట్లయితే ఇప్పుడు మనం ఇక్కడ రిపోర్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఎస్‌క్యూఎల్ నుంచి రిపోర్ట్ పబ్లిష్ చేయగానే ఇక్కడ మనకు రిపోర్ట్ అనేది ఓపెన్ కాదు. ఓకే. సో ఎందుకు ఓపెన్ కాదు అని అనుకున్నట్లయితే ఓన్లీ ఇక్కడ మనకు డేటా అంతా ఒక సోర్స్ బేస్‌లో తీసుకుంటా ఉంటారు. ఓకే. అంటే ఇక్కడ మనకు ఏ యొక్క సర్వర్ మనం తీసుకునే యొక్క సోర్స్ ఫైల్‌ని బేస్ చేసేసుకొని ఆ సోర్స్‌ని డిపెండ్ చేసుకొని డేటా అంతా లోపలికి రావడం జరుగుతా ఉంటది. లోపలికొచ్చిన తర్వాత మనం ఇక్కడ పబ్లిష్ చేయగానే ఏమవుతుందంటే దాని యొక్క డేటా సోర్స్ అనేది కట్ అయిపోతది. ఓకే. సో కట్ అయిపోయినప్పుడు మనకేంటంటే ఓన్లీ ఫైల్ ఒకటి మిగులుతది. సో మనం ఈ ఫైల్ ఓపెన్ చేస్తే మాత్రం మీకు ఓపెన్ కాదు. సో అలాంటి సిట్యుయేషన్స్‌లలో మనం ఏం చేస్తామంటే డేటా గేట్‌వే ఓకే. సో డేటా గేట్‌వే తోటి మన సోర్స్ ఎక్కడ ఉన్నది. ఓకే. ఈ సోర్స్‌కి, ఈ సోర్స్‌కి మనం కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేయగానే ఏమవుతుందంటే ఇందులో ఉన్న డేటా మొత్తం ఇందులోకి మనకు అప్డేట్ చేస్తా ఉంటది. మరి ఈ షెడ్యూల్ రిఫ్రెష్ అనేది ఎందుకు మరి ఉపయోగిస్తారు అనుకున్నట్లయితే ఈ మధ్యలో మనకు షెడ్యూల్ రిఫ్రెష్ అనేది ఇంట్రొడ్యూస్ వస్తా ఉంటది. ఓకే. సో ఈ షెడ్యూల్ రిఫ్రెష్ అనేది వస్తా ఉంటది. అంటే మరి షెడ్యూల్ రిఫ్రెష్ మనకెందుకు ఉపయోగపడతాది అనుకున్నట్లయితే చూడండి మనకు ఒక డేటా అనేది ఒక వెబ్‌సైట్ అనేది ఆన్‌లైన్‌లో రన్ అవుతా ఉన్నది. ఓకే. సో రన్ అయినప్పుడు ఆ డేటా అంతా ఏమవుతుంది? ఇక్కడికి పబ్లిష్ అవుతా ఉంటది. ఓకే. సో ఇక్కడికొచ్చినప్పుడు మళ్ళా ఈ డేటా అంతా ఇందులోకి స్టోర్ అవుతా ఉంటది. ఇలా. ఇలా స్టోర్ అయినప్పుడు మనం ఇక్కడి నుంచెల్లి మళ్ళీ డైరెక్ట్ ఇందులోకి తీసుకుంటా ఉంటాం. సో ఇదంతా కలిపేసి మనకేందంటే ఒక లైవ్‌లోగా వచ్చేసి మనకు 360 డిగ్రీస్‌లో రన్ అవ్వాల్సింది ఉంటది. 360 డిగ్రీస్ అంటే ఎలా ఉంటుంది? ఒక సర్కిల్ మాదిరిలా ఉంటుంది ఇలా. ఓకే. సో దీనికనేది ఎండ్ అనేది ఉండదు. ఓకే. సో మరి డేటా అంతా మనకు డైరెక్ట్‌గా అప్డేట్ అవుతా ఉంటాంటే సో ఈ డేటా అంతా ఏమవుతుందంటే ఇందులోకి అవుతా ఉంటది. ఇందులోకొచ్చినప్పుడు ఈ డేటా అంతా మళ్ళా మనకు సర్వర్‌లోకి మనకు అప్డేట్ కావాలి. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్‌కి నా బిజినెస్ రన్ అవుతా ఉంది లైవ్‌లో. సో నాకేందంటే ఈరోజు ఎంత సేల్ జరిగినాయి? నిన్న ఎంత సేల్ జరిగినాయి? ఓకే. సో ఈ రోజు కాకుండా ఇంకో గంట తర్వాత ఎంత సేల్ జరిగినాయి? సో తర్వాత ఇంకో గంట తర్వాత ఎంత నాకు సేల్స్ పెరిగినాయా? తగ్గినాయా? సో ఎప్పటికప్పుడు మన బిజినెస్ అనేది మారుతా ఉంటది. ఓకే. సో అలాంటి సిట్యుయేషన్స్‌లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం తీసుకునే దాన్ని బట్టి ప్రోనా? ప్రీమియమా? గుర్తుపెట్టుకొని ప్రో మాత్రం మనకు 2 మంత్స్ ఫ్రీ ఉంటది. ప్రీమియం ఇంకా మీరు పేమెంట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటది. అప్పుడు మనం ఏం చేస్తామంటే దీని యొక్క సోర్స్‌ని మనము ఇక్కడ దానికి కనెక్ట్ చేస్తాం. త్రూ గేట్‌వే ద్వారా. సో గేట్‌వే ద్వారా కనెక్ట్ చేయగానే మనకేమవుతుందంటే ఈ గేట్‌వేలో మనకు కొన్ని ఆప్షన్స్ అనేది వస్తా ఉంటాయి. సో ఈ ఆప్షన్స్‌లలో మనం ఏం చేస్తామంటే ఎన్ని సార్లు రిఫ్రెష్ కావాలా? సో ఎప్పుడెప్పుడు రిఫ్రెష్ కావాలా? ఓకే. సో మనము గంటకొకసారి రిఫ్రెష్ కావాలనుకున్నామనుకో. సో గంటకొకసారి రిఫ్రెష్ కావాలని చెప్పేసుకొని మనం ఆ టైమ్ మెన్షన్ చేసేసుకొని యాడ్ చేసేసుకుంటే సరిపోతది. ఓకే. సో ఈ విధంగా మనము రిఫ్రెషెస్ అనేది యూజ్ చేస్తా ఉంటాము. సో ఐ హోప్ మీకైతే అర్థమైందని అనుకుంటాను. ఓకే. సో
నేను తర్వాతనైతే ఒకసారి ప్రీమియం ఒకసారి మన ప్రో అకౌంట్ తోటి ఒకసారి లైవ్ కనెక్షన్ చేసి అయితే చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే మన దగ్గర ప్రో అకౌంట్ లేదండి, కొంచెం ఏమనుకోకండి. సో నెక్స్ట్ క్లాస్లో అయితే మాత్రం నేను నెక్స్ట్ అని కాకుండా కానీ తర్వాత క్లాస్లలో మాత్రం కంపల్సరీ ప్రో అకౌంట్ ఉన్నప్పుడు నేను కంపల్సరీ చేసి మీకు చూపిస్తాను. ఈ విధంగా ఉంటుందండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా లక్ష్మీ స్కిల్స్కు సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని పవర్ బై క్లాసులు చూస్తూ పవర్ బై నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఆల్.